మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చూస్తున్నా కూడా కొన్ని డైలాగ్స్ ఉంటాయి. ఈ బాడీ నాది మాత్రమే కాదు అని ఓపెన్గా చెప్పగలిగారు. ఒక అమ్మాయి నాది కాదు, మా ఆయనది కూడా కదా, నాది ఒక్కదాన్ని ఎలా అంటావు అమ్మా, జాగ్రత్తగా ఉండాలి కదా. అంటే మాకు అవును ఇంత పర్సెప్షన్ని చేంజ్ చేసి అవును నిజమే కదా, ఇలా ఎందుకు ఆలోచించలేకపోతున్నాం, కరెక్టే కదా భాస్కర్ గారు చెప్పింది క్యారెక్టరైజేషన్స్లో అని అనిపిస్తుంది. వైష్ణవి క్యారెక్టర్లో అలాంటి మెరుపులు ఏమైనా కనిపిస్తాయా? అందులో తను డెఫినెట్గా దాంట్లో ఒక చిన్న తన సైడ్లో తనకు ఒక ప్రాపర్ గోల్ ఉంటుంది. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇది. ఓకే, ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లో మీరు అన్నట్టు ఒక అమ్మాయి అలా థింక్ చేస్తుందంటే హౌ షీ లవ్స్ ఇద్దరు కలిసి బతకడం అన్నది చాలా కష్టం. నేను ఆరెంజ్లోనే ఒక డైలాగ్ చెప్పాను, మన లవ్ అన్నదానికి మన హార్ట్ని ఇచ్చేసాం సింపుల్గా. యాక్చువల్లీ అది కాదు నా ఫీలింగ్. మొత్తం గ్రీటింగ్ కార్డ్స్ అన్నీ హార్టింగ్లోనే ఉంటుంది, అవన్నీ కాదు అన్నది నా ఫీలింగ్. ఇది 2 బ్రెయిన్స్ కలిసి జీవిస్తాయి, నేను ఒకలాగా ఆలోచిస్తాను, నువ్వు ఒకలాగా ఆలోచిస్తావు అన్నదే కదండి అందులో డైలాగ్ అదే. సో అట్లా క్యారెక్టర్స్ ఇద్దరితో కలిసి బతకడం అన్నది చాలా కష్టం. సో ఒక అమ్మాయి అటాచ్ అవ్వడం, ఇప్పుడు వస్తువులతో అటాచ్ అవుతాం. నా కార్ అని పొసెసివ్గా ఉంటాం, నా బైక్ అని పొసెసివ్గా ఉంటాం, నా బట్టలు అని పొసెసివ్గా ఉంటాం, అటాచ్ అవుతాం. కానీ ఒక మనిషితో అటాచ్ అవ్వడం అన్నది అంత ఈజీ కాదు. సో ఆ అటాచ్మెంట్ రావాలంటే అది ఏం చేయాలన్న దానికోసం రాసిన కథ అది. ఈ థింగ్స్ అటాచ్ అవుతున్నప్పుడు అవి అంటే థింగ్స్తో అటాచ్ మనం అటాచ్ అవుతాం, అయ్యేం ఫీల్ అవ్వ కాబట్టి తెలియదు మనకి. దానికి లింక్ చూడండి బొమ్మరిల్లో ఉంటుంది, ఇవన్నిటికీ వస్తువులు నాకు తెలియదు అంటాడు. అవును, ఎక్కడో ఒక చైన్ ఉంటుంది ఆ పెళ్లి కూతురు క్యారెక్టర్ దగ్గర. కానీ ఈసారి వచ్చేది అమ్మాయి ఖచ్చితంగా తెలిసిపోతుంది, ఎందుకంటే మనిషి కాబట్టి రియాక్ట్ అవుతారు. మీరు ఇచ్చిన బైక్ కానీ షర్ట్ కానీ నాకు నచ్చవు, కానీ వాటికి తెలియదు అని. ఎక్కడ కూడా మనం మా హ్యూమన్ స్ట్రగుల్స్లోంచే డైలాగ్స్ వస్తాయి, మనిషికి ఉండే లైఫ్ స్టైల్లోంచే క్యారెక్టర్స్ పుడతాయి. ఎలా సాధ్యమవుతుంది భాస్కర్ గారు? ఎందుకంటే ఇప్పుడు లైఫ్ అంత ఈజీ కాదండి, అట్ ద సేమ్ టైం అది కష్టం అని మనం తీసుకోలేదు. సో ఎలా అంటే ఎవ్రీ కష్టం ఎందుకు వస్తుంది, ఏంటి ప్రాబ్లం అని ఆలోచించి దానికి ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేసి అది ఫైండ్ అవుట్ చేసి ముందుకెళ్తే ఇంకో ప్రాబ్లం వస్తుంది. అలాగే లైఫ్ నడుస్తూ ఉంటుంది. మనం ఫిల్మ్ మేకర్గా మా పని ఏంటంటే, ఇప్పుడు యాజ్ ఎ రైటర్గా నా పని ఏంటంటే సొసైటీలో ఇలా అడ్రస్ చేయకుండా అలా వెళ్ళిపోతుంటాం, ఓవర్కమ్ అవుతున్నాం, అలా ఒక ప్రాబ్లంతో అలా వెళ్తుంటాం. ఎక్కడ సఫర్ అవుతున్నాం, ఎందుకు సఫర్ అవుతున్నాం అన్నదే తెలియదు కానీ అలవాటు అయ్యి అది దాని గురించి ఇప్పుడు ఆగి ఆలోచించి అరే ఇందులో ప్రాబ్లం ఉంది, దీనికి ఒక సొల్యూషన్, ఫస్ట్ ప్రాబ్లం ఉందని తెలియాలి, అది ఫస్ట్ పాయింట్. అదే తర్వాత సొల్యూషన్. సో ప్రాబ్లం ఉందన్నది కూడా తెలియకుండా మనం ఏంటంటే ముందుకు వెళ్తూ ఉంటాం. సో రియల్ లైఫ్లో మనం లైఫ్ని లీడ్ చేసే స్పీడ్లో ఒకడు ఆగి ఆలోచించే అంత స్పేస్ దొరకపోవచ్చు. లక్కీలీ ఏంటంటే ఒక రైటర్ అవడం, ఒక ఫిల్మ్ మేకర్ అవడం వల్ల నాకు ఒక అవకాశం ఏం దొరుకుతుందంటే అలా ఆగి ఆలోచించకుండా వెళ్ళిపోతున్న ఆ ప్రాబ్లమ్స్ని తీసుకుని దాన్ని ఒక కథగా తీసి పైనంతా షుగర్ కోటెడ్గా కావాల్సినవన్నీ పెట్టి దాని లోపల ఏంటంటే కొంచెం కనీసం ఒక ముక్కైనా అది చెప్పి అది అర్థమవ్వాలన్న ఒక తపన ఉంటుంది, అది చేయగలుగుతున్నాం. సార్ మీరు పడే తపన మాకు ఎప్పుడు కొత్త ఫీల్ని క్రియేట్ చేస్తారు సార్. ఇప్పటికీ మీ సినిమాలు చూసినప్పుడు అరే ఇలా ఆలోచించలేకపోయామే, ఇది చేంజ్ చేసుకుంటే బాగుంటుంది అని చాలాసార్లు అనిపించింది. మోస్ట్ ఆఫ్ ద మూవీస్ ఎంటర్టైన్మెంట్, ఎక్సైట్మెంట్ని, ఒక అడ్రినల్ రష్ని క్రియేట్ చేస్తాయి. ఫ్యూ మూవీసే థింకింగ్ని, ప్రాసెస్ని కొంచెం చేంజ్ చేస్తాయి, అట్లీస్ట్ ఆలోచించుద్దాం అనే ఆలోచన కలిగిస్తాయి. అందులో మీ మూవీస్ తప్పకుండా ఉంటాయి సార్. సో దట్ ఈస్ ద అంటే మీరేంటి ఈ ప్రొఫెషన్ మీరు ఎలా చూస్తున్నారో అర్థమవుతుంది. మీకు చాలా ఈజీగా సినిమాస్ చేయొచ్చు, కానీ చేయట్లేదు. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ మనీ సార్? మనీ గురించి అసలు మనీ అవసరం, అందులో నో డౌట్. నాకు కావాల్సినంత మనీ ఉంది, అందువల్ల ఇష్యూ ఏం లేదు. మనీ అవసరం, అది మనీ లేకుండా ఇది ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే మనీ మాత్రం మించేసుకుంటూ
డబ్బుల కోసం మాత్రం చేసుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, అది అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. మనీ, ఫేమ్, నాకు ఎంత ఉన్నా కూడా అది ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు నేను ఒక సినిమా తీశాను, ఈ సినిమాలో ఈ విషయం గురించి నేను ఆలోచించి మన సినిమా తీసాం. రేపు కంపల్సరీ ఏంటంటే సినిమా హిట్ అవ్వాలి, అవన్నీ ఉంటాయి. స్టిల్ ఏంటంటే ఒక వచ్చిన ఆడియన్ వాళ్ళు ఏం తీసుకుంటారు ఈ సినిమాలో Take away టైం పాస్ అవుతారు, అన్నీ అవుతారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక క్వశ్చన్ వేశారనుకోండి, ఏదో ఒకటి తగిలింది అనుకోండి, రేపు వెళ్ళి ఇదే 8 అవర్స్ ఎక్కడో వెళ్ళి పని చేస్తున్నప్పుడు ఇప్పుడు ఒక గుర్తు వచ్చింది, ఒక ఇష్యూ సాల్వ్ చేశారంటే అది చాలా పెద్ద సాటిస్ఫాక్షన్ ఇస్తుంది నాకు. నేను ఒకటే నమ్ముతానండి, వాట్ యూ బిలీవ్ ఈజ్ యూ. మీరు ఏం నమ్ముతున్నారో అదే మీరు. అలాంటప్పుడు నేను నమ్మేది ఏంటంటే, నాకు ఒక విషయం, ఒక పర్పస్ ఉండాలన్నది నాకు. నేను ఎందుకు సినిమా తీస్తున్నాను అన్నది, ఎందుకు జాక్ తీసాను, ఎందుకు మోస్టల్ క్లాస్లో తీసాను, ఎందుకు ఆరెంజ్ తీసాను, పరుగు, బొమ్మరిల్లు, అవన్నీ అంటే నాకు ఒక పర్పస్ క్లియర్గా ఉండాలి. ఆ పర్పస్ నేను మనీ మీన్ చేయడం అన్నది మాత్రమే కాదు, అఫ్కోర్స్ కావాలి, అది వేరే విషయం. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆ సినిమా తీయడానికి ఒక పర్పస్ అన్నది మాత్రం నా మనసులో నాకు తెలుసు, నేను ఎందుకు తీస్తున్నానని. ఫర్దర్గా తీయబోయే సినిమాలు కూడా నేను ఎందుకు తీయాలి ఈ కథ, ఒక కథ పర్టికులర్ రీజన్ కోసం నేను తీస్తున్నానన్న క్లారిటీ నాకు ఉందంటేనే నేను ముందుకు వెళ్ళగలుగుతాం. అది ఓవరాల్ అజెండా నాకు ఒకటి ఉంది, అది క్లారిటీగా ఉన్నాను.